ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడుల రణరంగంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మామూలుది కాదు. ఒకవైపు పక్క రాష్ట్రాల అసూయ, ఇంకోవైపు లోపల ఉన్న అప్పుల ఊబి. వీటి మధ్యలో గెలిచి తీరాలి అనే ప్రస్తుత ప్రభుత్వ అగ్రెసివ్ మైండ్ సెట్. పిఆర్ ఏజెన్సీలు చెప్పే కలర్ఫుల్ నెంబర్లు కాకుండా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతోంది, దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ఎలా ముఖం మీదే కొట్టి పెట్టుబడులు లాక్కుంటుంది అనే పచ్చి నిజాలు మాట్లాడితే గాని ఈ కథకు అర్థం దొరకదు. బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఈ ఇచ్చిన తాజా నివేదికల ప్రకారం చూస్తే దేశం మొత్తం మీద వచ్చిన ప్రతిపాదనల్లో ఏకంగా 25% అంటే 25.3% పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎగరేసుకుపోయింది. దాదాపు 6.73 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇవి. ఒడిశాకు 13%, మహారాష్ట్రకు 12% వస్తే ఎప్పుడూ ఐటీ హబ్ అని చెప్పుకునే పక్కనున్న తెలంగాణకు కేవలం 9.5%, పారిశ్రామిక దిగ్గజం అనుకునే గుజరాత్కి 7.1% మాత్రమే దక్కాయి. తమిళనాడు 4.9%తో, కర్ణాటక కేవలం 2.1%తో కింద ఎక్కడో పడిపోయాయి. ఈ నంబర్లు బయటకు రాగానే సౌత్ ఇండియాలోని మిగతా రాష్ట్రాల సెక్రటేరియట్లలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఏపీ అంత దారుణంగా ఇన్సెంటివ్లు ఇస్తూ ఎకరా భూమిని కేవలం 99 పైసల లీజుకు ఇస్తూ, అంటే లిఫ్ట్ పాలసీ కింద ఇది. సో ఇలా చేస్తూ మార్కెట్ను పాడు చేస్తోంది అని, ఇది హెల్తీ కాంపిటీషన్ కాదు అంటూ కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొందరు మంత్రులు, అధికారులు బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కారు. కానీ దానికి ఏపీ ఐటీ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎవరినో ఆదుకోవాలని చూడట్లేదు, అందరికంటే ముందే పరిగెడుతోంది అంటూ చాలా స్ట్రైట్ గా సమాధానం ఇచ్చారు. కానీ మెరుపులు వెనుక ఉన్న అసలు చీకటి కోణాన్ని కూడా మనం తవ్వి తీయాలి. కేబినెట్ మీటింగ్లలో, సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లలో దాదాపు 13 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగాయని, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంటోంది. రీసెంట్ గా జరిగిన కేబినెట్ కూడా 34,000 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలో గూగుల్, రిలయన్స్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో రాబోతున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్, అమరావతి క్వాంటమ్ వాలీ, ఇక టీసీఎస్ కాగ్నిజెంట్ ఆఫీసులు, భోగాపురం దగ్గర జిఎంఆర్ నిర్మిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఎంఆర్ఓ హబ్, అదాని పోర్ట్స్ పెట్టబోయే 1 లక్ష కోట్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ వినడానికి చాలా ఊపినిస్తాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దీనిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. గతంలో తాము తెచ్చిన ప్రాజెక్టులకే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త పేర్లు పెట్టి జీవోలు మార్చి తమ ఖాతాలో వేసుకుంటున్నారు అని. ఇవన్నీ కేవలం గ్రాఫిక్స్, కాగితాల మీద ఉన్న అంకెలు తప్ప గ్రౌండ్లో రూపాయి పెట్టుబడి కూడా రాలేదు అని అసెంబ్లీ లోపల బయట గట్టిగానే మాట్లాడుతున్నారు. దీనికి కౌంటర్గా మంత్రి టీజీ భరత్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగి గత 5 ఏళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని, తాము కేవలం ఎంఓయూలు రాసి వదిలేయడం లేదని, ప్రతి ఇన్వెస్టర్కు చేతులు పట్టుకొని మరీ ల్యాండ్ క్లియరెన్స్ ఇప్పిస్తున్నాము అని చెబుతున్నారు. అయితే ఈ పెట్టుబడుల వేట వెనక ఉన్న మరో కఠినమైన వాస్తవం ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఒకవైపు ఇంత భారీగా పారిశ్రామిక హడావుడి జరుగుతున్నా బడ్జెట్ లెక్కలు చూస్తే గుండె గుబేలంటుంది. రాష్ట్ర అప్పులు 1.03 లక్షల కోట్లు దాటిపోతున్నాయి. ద్రవ్య లోటు అంటే మన ఫిస్కల్ డెఫిసిట్ ఏకంగా 4.4% నుంచి 4.6%కి పెరిగింది. రెవెన్యూ లోటు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఒకవైపు ఇండస్ట్రీస్ అంటున్నా, ఇంకోవైపు తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలకు 50,000 కోట్లకు పైగా కుమ్మరిస్తుంది. దేశంలోనే అత్యధికంగా తలసరి సామాజిక పెన్షన్ ఖర్చు ప్రతి మనిషికి 5,061 రూపాయలు లా చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని 16వ ఆర్థిక సంఘం కూడా తేల్చేసింది. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీల బకాయిలు ఒకవైపు పెండింగ్లో పెడుతూ
ఉచితాల వైపు మొగ్గు చూపడం వల్ల లాంగ్ రన్‌లో ఈ పెట్టుబడులు నిజంగా మైదానంలోకి వస్తాయా? లేక కేవలం పేపర్‌లకే పరిమితం అవుతాయా? అనే మామూలు అనుమానాలు ఆర్థిక నిపుణుల్లో ఉన్నాయి. అయినా సరే ప్రస్తుతం పక్క రాష్ట్రాలైన తెలంగాణలో పొలిటికల్ గందరగోళం, కర్ణాటకలో ట్యాక్స్ గొడవలను ఏపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. క్లీన్ ఎనర్జీ, సోలార్, విండ్ పవర్ కోసమే ఏకంగా 5.34 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి అంటే ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఎంత అగ్రెసివ్గా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాంట్రవర్సీలు ఎలా ఉన్నా, పొరుగు రాష్ట్రాల మంత్రులు ఎంత ఏడ్చినా ప్రస్తుతానికి పెట్టుబడుల రేసులో ఏపీ టాప్ గేర్లో దూసుకుపోతోంది అనేది మాత్రం కాదు అనలేని పచ్చి నిజం. ఈ పెట్టుబడుల వేట వెనుక ఉన్న పొలిటికల్ గేమ్ ప్లాన్, బ్యూరోక్రసీ లోపల నడుస్తున్న మైండ్ గేమ్స్ చూస్తే అసలు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇండస్ట్రీస్ రావాలంటే కేవలం ల్యాండ్ ఇస్తే సరిపోదు. ఆ కంపెనీల వెనక ఉన్న ప్రమోటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంటున్నారు అనే దానిపైనే ఇప్పుడు అసలు చర్చ నడుస్తోంది. నారా లోకేష్ తనే స్వయంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల దగ్గరకు వెళ్తూ, నేను మీకు కేవలం ఒక ఐటీ మంత్రిని మాత్రమే కాదు, మీ కంపెనీకి ఏ చిన్న సమస్య వచ్చినా 24 గంటల్లో క్లియర్ చేసే డోలో 650 లాంటి వాడిని అంటూ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మరియు రీసెంట్ సౌత్ కొరియా టూర్లో ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఈ స్పీడ్ వెనుకున్న అసలు రహస్యం ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చిన 3S మోడల్, విచ్ ఈస్ స్పీడ్, స్టెబిలిటీ అండ్ సర్వీస్. దీని కింద ఇన్వెస్ట్ చేసే ప్రతి పెద్ద కంపెనీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్గా పెడుతున్నారు. ల్యాండ్ అక్విజిషన్ దగ్గర నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వరకు సింగిల్ విండోలో ఫైల్స్ కదిలిపోతున్నాయి. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో ఉన్న కంపెనీలకు అక్కడి పొలిటికల్ కండిషన్స్, ట్యాక్స్ విధానాల వల్ల విసుగొచ్చి ఏపీ ఆఫర్ చేస్తున్న ఇన్సెంటివ్లకు ఆకర్షితులవుతున్నాయి. సెంచురీ ప్లే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ భజాంకా లాంటి టాప్ ఇండస్ట్రియలిస్టులు పబ్లిక్ మీటింగ్స్లోనే ఏపీ గవర్నమెంట్ ఇస్తున్న స్పీడ్ చూసి ఆశ్చర్యపోయామని, అందుకే తమ ప్లాంట్లను ఇక్కడ భారీగా ఎక్స్పాండ్ చేస్తున్నామని ఓపెన్ గానే ప్రకటించారు. కానీ ఇక్కడ అసలు వివాదం రాజుకుంది. ఈ పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ వాడుతున్న అగ్రెసివ్ స్ట్రాటజీని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఏపీ తీసుకొచ్చిన కొత్త పాలసీలు, ముఖ్యంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్, లిఫ్ట్ మరియు డేటా సెంటర్ పాలసీలు పక్క రాష్ట్రాల మార్కెట్లను దారుణంగా దెబ్బతీస్తున్నాయని ప్రసన్న విశ్వనాథ్ లాంటి నేషనల్ ఎకనామిక్ ఎనాలిస్టులు సోషల్ మీడియాలో విశ్లేషించారు. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య ఒక రేస్ టు ది బాటమ్, అంటే కంపెనీల కోసం విపరీతంగా తగ్గిపోవడం నడుస్తోందని, ఏపీ ఈ కాంపిటీషన్ ఫెడరలిజంను ఒక హై స్టేక్స్ స్పోర్ట్స్లా మార్చేసిందని వాళ్ళ ఆరోపణ. మన తమిళనాడుకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు లోపాయకారిగా ఈ పాలసీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మరో కోణాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న 13.25 లక్షల కోట్ల ఎంఓయూలు, మానిటర్ చేస్తున్నామంటున్న 800 ప్రాజెక్టులు అన్ని పాత ప్రభుత్వ హయాంలోనే చర్చలు జరిగాయని, విశాఖ అదానీ డేటా సెంటర్ కానీ ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కానీ గతంలోనే శాంక్షన్ అయ్యాయని, ఈ ప్రభుత్వం కేవలం రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ క్రెడిట్ కొట్టేస్తోంది అని జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తున్నారు. దానికి కౌంటర్గా అసెంబ్లీలో అధికార పక్షం గతంలో మీరు పెట్టిన జెట్ ట్యాక్స్ అంటే బెదిరింపులు భరించాకే కియా మోటార్స్ అనుబంధ సంస్థలు, లూలు గ్రూప్ లాంటి వాళ్ళు పారిపోయారు, మేము బ్రాండ్ ఇమేజ్ రీబిల్డ్ చేశాం అంటూ పాత ఫైళ్లను బయటకు తీస్తున్నారు. అయితే ఈ పొలిటికల్ వాదోపవాదాలను పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పచ్చి నిజం ఏమిటంటే ప్రభుత్వం ఇండస్ట్రీస్ కోసం చూపిస్తున్న ఈ ఉత్సాహం రాష్ట్ర ఖజానాపై మోయలేని భారాన్ని వేస్తోంది. ఎకనామిక్ సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్న దాని ప్రకారం రాష్ట్ర ద్రవ్యలోటు, ఫిస్కల్ డెఫిసిట్ పెరగడానికి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కారణం కాదు, పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న విపరీతమైన పన్ను మినహాయింపులు, ఫ్రీ పవర్ ఆఫర్లు, ల్యాండ్ సబ్సిడీలు కూడా ఒక కారణం. ఉదాహరణకి కొత్తగా తెచ్చిన హ్యాండ్లూమ్, పవర్లూమ్ నేత కార్మికులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఫ్రీ బస్ ట్రావెల్ కోసం తెచ్చిన స్త్రీ శక్తి స్కీమ్ లాంటి వాటికి బడ్జెట్లో వేల కోట్లు కేటాయిస్తూనే, ఇంకోవైపు అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేబినెట్ మీటింగ్లో 426 కోట్ల క్లియరెన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుల భారం నెలకు పెరిగిపోతున్నా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి
ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ పేరుతో ఒక సావరెన్ వెల్త్ ఫండ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఒక పక్క అప్పులు చేస్తూనే మరో పక్క భవిష్యత్తు ఆస్తుల సృష్టి కోసం ఫండ్స్ మేనేజ్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఈ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం మరియు రామాయపట్నం పోర్టుల పరిధులను కుదించి ప్రైవేట్ ఇన్వెస్టర్లకు ఈజీగా ఉండేలా కొత్త రూల్స్ మారుస్తున్నారని, ఇది కేవలం కొందరు కార్పొరేట్ దిగ్గజాలకు లాభం చేకూర్చడానికే అని ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఎంచుకున్న రూట్ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి నారా లోకేష్ ఇంటర్వ్యూ చూడొచ్చు. ఇందులో ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పవర్ హౌస్ గా మార్చడానికి రూపొందించిన రోడ్ మ్యాప్ మరియు డోలో 650 స్ట్రాటజీ గురించి మంత్రి స్వయంగా వివరించారు. ఈ మైండ్ గేమ్స్, కార్పొరేట్ లా బ్యూయింగ్ ఒక ఎత్తు అయితే, రాష్ట్ర సరిహద్దులోని పోర్టులు, తీర ప్రాంత పారిశ్రామిక కారిడార్లలో, మన ఇండస్ట్రియల్ కారిడార్స్ లో జరుగుతున్న రియల్ ఎస్టేట్, ల్యాండ్ పాలిటిక్స్ రేపు ఏపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. ముఖ్యంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, అదే భవనపాడు పోర్టుల చుట్టూ ఇప్పుడు దేశంలోని టాప్ కార్పొరేట్ కంపెనీల భారీ వ్యూహాలు రచిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు విస్తరించి ఉన్న విసిఐసి కారిడార్ను వాడుకొని కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాదు, గ్లోబల్ సప్లై చైన్ను శాసించాలి అనేది ప్రస్తుత ప్రభుత్వ ప్లాన్. ఇందుకోసమే అదానీ గ్రూప్, రిలయన్స్, టాటా సంస్థల ప్రతినిధులు సచివాలయంలో నిరంతరం మకాం వేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో భారీగా బయో ఎనర్జీ ప్లాంట్లను పెట్టడానికి ఇప్పటికే 65,000 కోట్ల పైగా ప్లాన్ రెడీ చేస్తుంటే, అదానీ గ్రూప్ మచిలీపట్నం డేటా సెంటర్, ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. అయితే ఈ భారీ కాంట్రాక్టులు, సింగిల్ విండో కేటాయింపులపై లోపల ఒక పెద్ద వివాదమే నడుస్తోంది. ప్రభుత్వం కేవలం తమకు నచ్చిన ఎన్నికల్లో సపోర్ట్ చేసిన కొందరు క్రోనీ క్యాపిటలిస్టులకే వేల ఎకరాల విలువైన భూములను దారాదత్తం చేస్తోందని, స్థానిక రైతులను బెదిరించి ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ రేట్లకే లాక్కుంటున్నారనే ఆరోపణలు గ్రౌండ్ లెవెల్లో బలంగా వినిపిస్తున్నాయి. కాకినాడ, గంగవరం పోర్టుల చుట్టూ ఉన్న స్థానిక మత్స్యకారుల ఆందోళనలు, పొల్యూషన్ విధానాలను ప్రభుత్వం పోలీసులు బలగాలతో నొక్కి పెడుతోందని పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల నేతలు ఓపెన్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఈ విమర్శలన్నింటినీ పక్కన పెట్టి ఐటీ, ఎలక్ట్రానిక్స్ వైపు ఏపీ ఎలా దూసుకెళ్తోందో చూస్తే పక్క రాష్ట్రాలు ఊపిరి పీల్చుకోలేనంతగా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కియా మోటార్ సప్లయర్స్ అనంతపురంలో ఫాక్స్కాన్ తన ఎక్స్పాన్షన్ ను శ్రీ సిటీలో పెంచుతుండగా, కొత్తగా అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ హబ్ గా మార్చడానికి ప్రభుత్వం గేమ్ చేంజర్ పాలసీని తెచ్చింది. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్, టీసీఎస్ అమరావతి, వైజాగ్లలో తమ ఆఫీసులను ప్రారంభించడానికి క్లియరెన్స్ తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అండ్ ఐటీ గ్రోత్ కొద్దిగా స్లో అవ్వడం, బెంగళూరులో వాటర్ క్రైసిస్, ట్రాఫిక్ నరకం ఇన్వెస్టర్లకు విరక్తి తెప్పించాయి. దీన్ని సరిగ్గా క్యాష్ చేసుకున్న ఏపీ బ్యూరోక్రసీ ఆయా కంపెనీల బోర్డు మెంబర్లను కలిసి, మీకు అమరావతిలో 24 గంటల పవరు, అపరిమితమైన నీళ్లు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, పైగా బెంగళూరు, హైదరాబాద్ కంటే సగం ఖర్చుకే ల్యాండ్ ఇస్తాం అంటూ మైండ్ గేమ్తో ఆకర్షించింది. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో ఐటీ దిగ్గజాలు క్యూ కట్టాయి. ఈ పరిణామాలపై బెంగళూరు, హైదరాబాద్ ప్రెస్ మీట్లలో అక్కడి మంత్రులు ప్రస్తావిస్తూ, కంపెనీలు ఎక్కడికి పోలేదు, మా దగ్గరే ఉన్నాయి అని కవర్ చేసుకుంటున్నా, తెర వెనుక మాత్రం ఏపీ స్పీడ్కు ఎలా బ్రేకులు వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయినా సరే ఈ మెరుపుల వెనక ఒక భయంకరమైన సత్యం దాగా ఉంది. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఎంఓయూల సక్సెస్ రేట్ కేవలం 30% నుంచి 35% మాత్రమే ఉంది. అంటే 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే నిజంగా గ్రౌండ్లోకి వచ్చింది 3 లక్షల కోట్లు మాత్రమే. మిగతాదంతా కేవలం పేపర్ వర్క్, పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు చెబుతున్నాయి. పైగా ఈ పరిశ్రమల కోసం తీసుకుంటున్న వేల కోట్ల అప్పులకు గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, చివరకు మద్యం ఆదాయాన్ని, రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ఇన్సెంటివ్ల కోసం ఎఫ్డిఐలను చూపించి గ్లోబల్ రేటింగ్ ను పెంచుకోవడానికి ఆర్బీఐ నిర్దేశించిన అప్పుల పరిమితిని కూడా దాటి మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఈ ఆర్థిక అరాచకం ఇలాగే కొనసాగితే రాబోయే 5 ఏళ్లలో ఏపీ శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమని ప్రతిపక్షాలు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ హెచ్చరిస్తున్నాయి. అయినా కూడా సరే, రాష్ట్రానికి సంపద సృష్టించడమే మా ఏకైక లక్ష్యం, సంపద వస్తేనే అప్పులు తీరుతాయి, ఉపాధి దొరుకుతుంది అంటూ రూలింగ్ పార్టీ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి.
ఈ పొలిటికల్ అండ్ కార్పొరేట్ డ్రామా ఇలా నడుస్తుండగానే ఏపీ లోపల అసలు పారిశ్రామిక విప్లవం ఏ మలుపు తీసుకోబోతోంది అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చివరి అంకంలో తెలుస్తుంది. ఈ భారీ పారిశ్రామిక జోదంలో ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందా, అప్పుల ఊబిలో పూర్తిగా కూరిగిపోతుందా అనే సస్పెన్స్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రభుత్వం ఎంతగా క్లెయిమ్స్ చేసుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చెక్ చేస్తే షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఒకవైపు 6.73 లక్షల కోట్ల పెట్టుబడులతో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలను చూపిస్తూ పండగ చేసుకుంటుంటే, మరోవైపు పారిశ్రామిక రాయితీల బకాయిలు దాదాపు 4,500 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నా పైసలు విడుదల కావడం లేదు. పెద్ద కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచి వందల ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం స్థానిక ఉపాధిని నిలబెట్టే మన ఎంఎస్ఎంఈలను మాత్రం గాలి కొదిలేసింది అంటూ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతర్గత సమావేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ బకాయిల గొడవ ఇలా ఉంటే, రీసెంట్ గా ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ భేటీలోనూ ఏపీకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ కింద పారిశ్రామిక రాయితీలు ఇవ్వడంపై మిగతా రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా పక్కనున్న కర్ణాటక, తెలంగాణలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూ ఏపీకి ఒకేసారి అంత పెద్ద మొత్తంలో వెసులుబాట్లు ఇస్తే తమ రాష్ట్రాల్లో ఉన్న ఉత్పాదక రంగం పూర్తిగా దెబ్బతింటుందని వాదించాయి. దీనిపై తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, పొలిటికల్ క్రోనిజం అంటూ తీవ్రమైన కామెంట్లు కూడా చేశారు. ఈ పొరుగు రాష్ట్రాల పొలిటికల్ అటాక్స్ ను ఏపీ ప్రభుత్వం తనదైన స్ట్రాటజీతో కౌంటర్ ఇస్తోంది. కేవలం ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీ అయిన గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా హబ్ గా ఏపీని మార్చడానికి సముద్ర తీరాన్ని ఒక వెపన్ లా వాడుకుంటోంది. ఎన్టీపీసీ అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర నిర్మిస్తున్న భారీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, చిత్తూరు, కర్నూలు జిల్లాలో వస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా రాబోయే 5 ఏళ్లలో దేశంలోనే అత్యధిక క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించబోతోంది. అయితే ఇక్కడే ఒక భయంకరమైన కాంట్రవర్సీ పొంచి ఉంది. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తున్న లక్షల ఎకరాల అటవీ అసైన్డ్ భూముల వెనుక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఏపీలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ముందుగానే ఆయా ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకి కొని ఆ తర్వాత వాటిని పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వానికి భారీ ధరలకు కట్టబెట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెడుతున్నాయి. ఈ భూముల కేటాయింపులపై కోర్టులో పిల్ కూడా దాఖలైంది. బ్యూరోక్రసీలో కూడా దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ ల్యాండ్ అలాట్మెంట్ ఫైల్స్ పై సంతకాలు పెట్టడానికి నిరాకరించి లీవ్లపై వెళ్లిపోవడం లేదా లూప్ లైన్ లో పోస్టింగ్లకు మారిపోవడం సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. అయినా సరే ఈ అంతర్గత రాజకీయాల యుద్ధాలు, కోర్టు కేసుల మధ్య కూడా ఏపీ బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ లెవెల్లో దూసుకుపోవడానికి ప్రధాన కారణం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నిలకడగా చూపిస్తున్న పర్ఫార్మెన్స్. కానీ ఈ ర్యాంకింగులకు వెనకున్న పచ్చి నిజం ఏంటంటే, ఇవి కేవలం పేపర్ ఫార్మాలిటీస్ మరియు ఫీడ్బ్యాక్ మెకానిజం ఆధారంగా వచ్చేవి మాత్రమే తప్ప ప్రాజెక్ట్ గ్రౌండింగ్ స్పీడ్ కు వీటికి సంబంధం లేదు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంతర్గత సర్వే ప్రకారం ఏపీలో ఒక ప్లాంట్ పెట్టడానికి పర్మిషన్లు 21 రోజుల్లో వస్తున్నా, ఆ తర్వాత లోకల్ పొలిటికల్ లీడర్లు, వీళ్ళ మామూళ్లు, స్థానిక గూండాల సెటిల్మెంట్లు, లేబర్ యూనియన్ల గొడవల వల్ల ప్రాజెక్టు ప్రారంభం కావడానికి సగటున 18 నెలల సమయం పడుతోంది. విశాఖపట్నంలో ఫార్మాసిటీ చుట్టూ ఉన్న కాలుష్య వివాదాలు, స్థానిక ప్రజల తిరుగుబాటు దీనికి లైవ్ ఎగ్జాంపుల్. ప్రభుత్వం ఒకవైపు గ్లోబల్ ఇన్వెస్టర్లను పిలిచి ఎంఓయూలు చేసుకుంటున్నా, లోకల్ లెవెల్లో ఉన్న ఈ ల్యాండ్ అండ్ పొలిటికల్ మాఫియాలను కంట్రోల్ చేయలేకపోతే వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్లే ప్రమాదం ఉండదు అనేది వెనక్కి వెళ్ళిపోతాయి అనేది పారిశ్రామిక నిపుణుల హెచ్చరిక. ఈ కథ మొత్తం ముగింపుకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపిస్తున్నది కత్తి మీద సాము లాంటి అత్యంత ప్రమాదకరమైన దారిలో. ఒకవైపు 1.03 లక్షల కోట్ల డెఫిసిట్ బడ్జెట్, మోయలేని ఉచిత పథకాల భారం, ఇంకోవైపు పక్క రాష్ట్రాలు దాటుకుని పెట్టుబడులను లాక్కోవాలనే అగ్రెసివ్ టార్గెట్. ప్రస్తుతానికి నెంబర్ల పరంగా, పబ్లిసిటీ పరంగా, పొరుగు రాష్ట్రాల అసూయ పరంగా ఏపీ టాప్ పొజిషన్ లో కనిపించవచ్చు. కానీ రాబోయే 2-3 ఏళ్లలో ఈ 6.73 లక్షల కోట్ల ప్రతిపాదనలో కనీసం 50% గ్రౌండ్ లోకి వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఖజానాకు పన్నుల రూపంలో ఆదాయం తెస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ సక్సెస్ అయినట్లు. లేదంటే కేవలం కాగితాల మీద కోట్లు చూపిస్తూ అప్పుల కింద రాష్ట్రాన్ని అమ్మేశారు అనే ఘోరమైన అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాంట్రవర్సీలు ఎలా ఉన్నా, పొలిటికల్ లీడర్ల తిట్టుకోవడాలు ఎలా ఉన్నా, ఏపీ పారిశ్రామిక చరిత్రలోనే ఇది అతి పెద్ద హై రిస్క్ హై రివార్డ్ గేమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.